హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం, నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ టి సంపత్ కుమార్ విరచిత అంశంగా టర్నింగ్ పాయింట్ టు లైఫ్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. టర్నింగ్ పాయింట్ టు లైఫ్. ఇక వినండి. దృక్పథమే మారిపోయింది. దక్షిణాఫ్రికాలో గాంధీజీని రైలు పెట్టెలోంచి దించేసిన సంఘటన ఆయన్ను వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయం తీసుకునేలా చేసింది. ఒక సాధారణ న్యాయవాదిగా ఉన్న ఆయన్ను ఆ ఒక్క సంఘటన ప్రజల మనిషిని చేసింది. భారత స్వాతంత్ర సంగ్రామానికి సారథిని చేసింది. ప్రపంచానికి అహింస, సత్యాగ్రహం అనే ఆయుధాలను ఇచ్చింది. మురళీధర్ దేవదాస్ సంపన్న కుటుంబంలో పుట్టారు. ఆటలు, వేట హాబీలుగా బాల్యం గడిచింది ఆయనకి. న్యాయశాస్త్రం చదివి మంచి లాయర్గా పేరు తెచ్చుకున్నారు. అలా సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితం ఊహించని మలుపు తిరగడానికి కారణం, ఒకరోజు అనుకోకుండా ఒక కుష్ఠురోగిని చూశాడట. ఆ దృశ్యం ఆయనకు భయకంపితుడిని చేసింది. అప్పటి వరకు సమాజంలో బీద గొప్ప తేడాలు ఉన్నాయని మాత్రమే ఆయనకు తెలుసు. కుష్ఠరోగుల పరిస్థితిని మొదటిసారి చూసిన దేవదాస్ దృక్పథమే మారిపోయింది. తనలాగే అందరూ భయపడి వారిని దూరంగా పెట్టడం వల్లే వాళ్ళంత దయనీయ స్థితిలో ఉన్నారు అని అర్థమైంది. ఆ భయాన్ని వదిలించుకొని జీవితాన్ని కుష్ఠరోగుల సేవకు అంకితం చేసిన దేవదాస్ మానవ హక్కుల కార్యకర్త, బాబా ఆమ్టేగా ప్రపంచ ఖ్యాతి పొందారు. ఆ తదుపరి పలు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి కుష్ఠరోగుల్ని సొంత కాళ్లపై నిలబెట్టారు. వారి పట్ల సమాజంలో ఉన్న అపోహల్ని తుడిచివేశారు. ఇలాంటి ప్రముఖులకే కాదు, ప్రతి మనిషి జీవితంలోనూ అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. అప్పటి వరకు సాగుతున్న జీవన ప్రయాణాన్ని ఊహించని మలుపు తిప్పేస్తాయి. సరికొత్త లక్ష్యాలను నిర్దేశిస్తాయి. వీటినే టర్నింగ్ పాయింట్స్ అంటారు. అవి చెప్పిరావు కాబట్టి ప్రణాళికలు ఏమీ వేసుకోలేం. అప్పటికప్పుడు జరిగిన ఒక సంఘటనను నేపథ్యంగా తీసుకొని భవిష్యత్ జీవితానికి బాటలు వేసుకోవటం చిన్న విషయం కాదు. ఎందుకంటే అందుకు కారణమయ్యేవి మామూలు సంఘటనలు కావు. అవి గుండెల్ని నలిపేయవచ్చు, బతుకులను తలకిందులు చేయొచ్చు. గాంధీజీ సంగతే తీసుకుంటే ఒక్కసారి ఊహించుకోండి. ఒక లాయర్ ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని రైలు ఎక్కితే ఊరు పేరు తెలియని స్టేషన్లో ఉన్న ఫడాన దించేస్తే, అది బలవంతంగా తోసేస్తే ఎలా ఉంటుంది? అప్పటి మానసిక స్థితి, ఆ స్థితే ఎవరినైనా భిన్నంగా ఆలోచించేలా చేస్తుంది. తమ సత్తా ఏంటో నిరూపించుకోమంటుంది. సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, దేశ నాయకులు, క్రీడాకారులు, ఏ రంగంలోని వారినైనా తీసుకోండి. వారి జీవిత కథలను తెలుసుకోండి. వారు ఆ రంగంలోకి రావడానికి ప్రేరేపించిన ఘటనల గురించి శోధించండి. జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన అంటూ ఎక్కడో ఓ చోట చెప్పే ఉంటారు. ఎలాంటి సంఘటనలు టర్నింగ్ పాయింట్లు అవుతాయో అలాంటివి జరిగినప్పుడే ఏం చేయాలో తెలుస్తుంది. సాధారణ జీవితాన్ని అసాధారణ మలుపు తిప్పుకోగల అవకాశం వస్తే దాన్ని అందిపుచ్చుకోవడం ఎలాగో నేర్చుకోవచ్చు అంటూ డాక్టర్ టి సంపత్ కుమార్ వారు అందజేసిన ఈ అంశం టర్నింగ్ పాయింట్ టు లైఫ్ అనేటువంటి దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ఆలోచించండి మరి.
ధన్యవాదాలు.